హర మహాదేవ శంభో శంకర 27 ఫిబ్రవరి 2025 సాయంత్రం 4 గంటల నుంచి గోవింద సేవ సత్యభామ గారి చేత సనాతన ధర్మ ప్రచారం హిందుత్వ అవగాహన సదస్సు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం కూడా మనం తలంచడం జరిగింది. అందుకు సత్యభామ గారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు శివరాత్రి రోజు స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో సాయంత్రం 6:30 మనము పుష్పాచలేశ్వర స్వామి జ్యోతిని వెలిగించబోతాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం మరుసటి రోజు సాయంత్రం గురువారము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక గ్రౌండ్ ఏదైతే ఈ స్థలం ఉందో పుష్పాచల గోకులం అనేటువంటి ఈ స్థలంలో మనల్ని మనం 17వ తారీఖున శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ స్థలంలోనే సత్యభామ గారి చేత మనము ఈ స్థలం అనేటువంటిది సనాతన ధర్మం కొరకు ధర్మం అనేటువంటి ఇక్కడి నుంచే మనం మొదలు పెట్టాలని ధర్మ కార్యక్రమం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు సత్యభామ గారి చేత ప్రత్యక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా సత్యభామ గారు ఎప్పుడు యూట్యూబ్లోనే చెప్తున్నారు అనేటువంటిది. మేము సత్యభామ గారిని కలవాలి, సత్యభామ గారు మాకు కూడా అక్కగారి దర్శనం దొరికితే చాలు మాకు చాలా సంతోషం అని అనుకుని ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది స్త్రీమూర్తులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పిన ఉన్నారు. ఈరోజు మనకు 27వ తారీఖున ఈ అడ్రస్ కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఒల్లూరు మండలం కోట్లూరు పంచాయతీ పుష్పాచలం తోట. ఇది చూడండి, ఇక్కడ తోట ఇదే మన స్వామివారికి. ఈ పుష్పాచలం తోటలోనే పుష్పాచలం గోకులం అనేటువంటి బాగరాపురం గ్రామంలో ఉంటుంది. సో ఇక్కడనే మనము ఇలా చూస్తే మనకు కొండ పుష్పాచలేశ్వర స్వామి ఇట్లా చూపినాను. పుష్పాచలేశ్వర దేవస్థానం అది కొండ ఉంటుంది. సో స్వామివారు ఇక్కడ ఉంటారు. ఇక్కడ రేపు గురువారం రోజు జరిగేటువంటి సభకి ఈరోజు మనము స్టేజ్ ఏర్పాట్ల కొరకు అలాగే చైర్లు ఇదంతా కార్యక్రమాలు కూడా ఈరోజు అతని టెంట్ వాళ్ళని పిలిపించేసి అన్ని చూపించడం జరుగుతుంది. అలాగే వచ్చేటువంటి భక్తులు మన హిందువులు అందరూ కూడా కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు చైర్లు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. బాగరాపురం నుంచి ప్రప్రథమంగా జరుగుతున్నటువంటి తొలి సభ అనేటువంటి మేము తెలియజేస్తూ యావత్ హిందూ సమాజం అలాగే మన సమీపంలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా రావాలని ఈరోజు ఉదయం నుంచి కూడా బాగరాపురం, కోట్లూరు, బీచువారిపల్లె, కాజీపేట, కొమ్మలూరు సమీప ప్రాంతాల్లో కూడా మేము కరపత్రాలు పంచుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అలాగే ఈరోజు కోట్లూరు పంచాయతీలో దండోర కార్యక్రమం కూడా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమీపంలో ఉన్నటువంటి వారు కూడా నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు. సో వాళ్ళు కూడా వస్తున్నారు. మీరందరూ కూడా రావాలని కోరుకున్నా. ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ కొరకు నన్ను సంప్రదించండి. 7702333787 అలాగే 7036362421 ఈ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. మీకు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము కరపత్రాలు మేము పంచుతూనే ఉంటాం.